అన్నపూర్ణ సుంకార గారికి నమస్తే. ఈరోజు నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను తెలుగు సినిమా గురించి మాట్లాడలేదు. మీరు అందరూ తప్పు, అందరూ మారాలి అన్నారు. కానీ నేను ఈరోజు మనం మారాలి అనే దాని మీద మాట్లాడతాను. మన దగ్గర తప్పు పెట్టుకొని వేరే వాళ్ళని తప్పు పట్టుకోవడం ఇదంతా తప్పు. మనం ఒక వేలు చూపిస్తే 4 వేలు మనల్ని పాయింట్ చేస్తాయి. మీరు చేసిన వీడియో ద్వారా మనం చేస్తున్న తప్పుల్ని చెప్తాను. మొదటిది, మీరు అందం గురించి మాట్లాడుతూ కలరు అందం అనే ఫీలింగ్ పోగొట్టాలి అని ఫేస్బుక్లో సోషల్ మీడియాలో కష్టపడుతున్నారని డైరెక్ట్ని తిట్టారు. ఎవరంత కష్టపడట్లేదు. మీరైనా కష్టపడుతున్నారా? ఒక పక్క అందంగా రెడీ అవుతారు, అందంగా ఫోటోలు తీసి ఫేస్బుక్లో పెడతారు, లైక్స్ కావాలనుకుంటారు. అలాంటి మనకి ప్రశ్నించే రైట్ లేదు, తిట్టే అర్హత అస్సలు లేదు. రెండోది, పెద్దవాళ్ళని కొడుతూ తిడుతూ సినిమాల్లో కామెడీ జనరేట్ చేస్తున్నారు అని తప్పుపట్టిన మీరు కమెడియన్ అలీని తిట్టారు. ఒక పక్క తప్పు అని అదే తప్పు మీరు చేశారు. మీరు ఒక్కసారి తిట్టారు, కానీ అదొక 50,000 లైక్స్ వస్తే అన్నిసార్లు తిట్టినట్టే. మూడోది, మనం మారాలి అన్నారు. మీరు మారాలి, నిజమే. మీరు టీవీలో అన్నారు, ఒక అతను మిమ్మల్ని మీ బట్టలను కామెంట్ చేశాడని, మీరు ఇంటి పేరు మార్చుకోలేదని, వాళ్ళ మీద జాలి కలుగుతుందని అన్నారు. వాళ్ళని పట్టించుకోను అని కూడా అన్నారు. అది చాలా తప్పు. అంటే మీకు సపోర్ట్ చేసిన వాళ్ళ మాటలే కాదు, మిమ్మల్ని కామెంట్ చేసిన వాళ్ళని కూడా వినాలి. వాళ్ళు మాట్లాడింది విని మనం మారాలి. ఇప్పుడు అమ్మాయిల బట్టల గురించి మాట్లాడితే, ఒక అమ్మాయి షార్ట్స్ స్లీవ్లెస్ వేసుకుంటే సెక్సీగా ఉంది అంటారు. అదే అమ్మాయి చీరలో కానీ లంగావోణి వేసుకుంటే లక్ష్మీదేవిలా ఉంది అంటారు. మనం వేసుకున్న దాన్ని బట్టి మనసులో ఆ సద్భావన కలుగుతుంది, లేకపోతే చెడ్డ కోరికలు, కామవాంఛ కలుగుతుంది. ఇప్పుడు అమెరికాలో చాలామంది అమ్మాయిలు తాళి వేసుకోవట్లేదు. అన్ని లక్షలు ఖర్చు పెట్టి శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకొని అతిథుల్ని పిలుచుకొని కట్టించుకున్న తాళి విలువ ఇప్పటివరకు తెలియట్లేదు. మనం చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోలు యూట్యూబ్లో దొరుకుతాయి. వివాహ వైభవం చూసి పెళ్ళి తాళి విలువ తెలుసుకోవాలి. మీరు పాటించలేనప్పుడు చర్చికి వెళ్ళి రింగ్స్ మార్చుకోండి. మీరు సొసైటీని ఇన్స్పైర్ చేయాలనుకునేవాళ్ళు, ఇప్పటి వాళ్ళు అది ఇన్స్పైర్ అయితే చాలా సమస్యలు వస్తాయి. రేపు అందరూ అది ఫ్యాషన్గా ఫాలో అవుతే పరిస్థితి ఏంటి? మీరు ఎక్కడి నుంచో అమెరికా నుంచి ఏదో చెప్తారు, ఇక్కడ వాళ్ళు ఎందుకు వినాలి? మీరు ఇక్కడికి వచ్చి వ్యవస్థను మారిస్తే బాగుంటుంది. అక్కడి నుంచి ఇప్పుడు ఒకవేళ స్వచ్ఛ భారత్ చెయ్యండి అంటే బాగుంటుందా? మనం వెళ్ళి అందరితో కలిసి మన సమాజాన్ని మార్చుకోవాలి, వాళ్ళలో చైతన్యం తేవాలి. ఒక రోల్ మోడల్ ఎప్పుడు తను ఫస్ట్ ఒకదాన్ని పాటిస్తాడు, ఆ తర్వాత దాన్ని పాటిస్తే మంచిది అంటాడు. పాటించమని బలవంతం చేయడు, తిట్టడు. పాటించడం లేకపోవడం మన ఇష్టం. ఇప్పుడు ఒకడు స్మోకింగ్ తాగుతూ పక్క వాళ్ళని స్మోక్ చేయొద్దు అని అనలేడు. మానేస్తే మంచిది, లేకపోతే మన కర్మ. మనకు రామాయణం ఉంది. రామాయణం అంటే రాముడు నడిచిన మార్గం. అది ఆదర్శంగా తీసుకోవాలి, అది అనుసరిస్తే బాగుపడతాం. రామాయణంలో ఒక తల్లి ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు కూడా తెలుస్తుంది అని ఆ రాముడే చెప్తాడు. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మనం మారాలి. మీ మీద కామెంట్ చేసిన వాళ్ళు మారాలి, మీరు మారాలి. మారి వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. మన తప్పులు ప్రశ్నించే అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అప్పుడు అందరూ మన మాట వింటారు, అది ఆచరిస్తారు. ఇప్పుడు మనందరికీ ఉండవలసిన ముఖ్యమైన విషయాలు చెప్తాం. మనం ఎవ్వరిని బాధ పెట్టకుండా మన పద్ధతుల్ని విలువలను గౌరవిస్తూ ఆచారాలను పాటిస్తూ కామం, క్రోధం, లోభం, మదం, మత్సరం అనే వాటిని అదుపులో పెట్టుకున్నప్పుడు మనం మారుతాం, మన ఫ్రెండ్స్ మారుతారు, మన సొసైటీ మారుతుంది, మన ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ మారుతుంది, మన దేశం కూడా బాగుపడుతుంది. ఇది నా ముఖ్యమైన కోరిక. ఇంతకీ నా పేరు చెప్పలేదు. నా పేరు చెప్పను. నేను ఒక సామాన్య భారతీయ. నా కోరిక టీవీలో కనపడాలని కానీ, పబ్లిసిటీ అంతగా కావాలని కూడా కాదు. 4 మంచి మాటలు చెప్పాలని అనేదే నా తపన. వినడం వినకపోవడం ఇష్టం. నా వల్ల ఒక్కరు మారినా చాలు.
నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ సుంకర గారికి ధన్యవాదాలు. ఇందులో ఏదైనా తప్పులు మాట్లాడితే తమ్ముళ్ళ క్షమించగలరు. నమస్కారం.